మన లోపల ఉన్న ఆత్మను బయట ఉన్న దేహాత్మను సమతుల్యం చేయటం ఎలాగా? ఈ క్షణంలో నేను అహం చెప్పుచేతల్లో ఉన్నాను. అది తనే యజమానిని అంటోంది. నాపై తన పట్టు వదులుకోనంటోంది. కానీ నా అంతరాత్మ అంటే నాలో ఉన్న దైవం, సరే నేను వేచి ఉంటాను, దాని పని అయిన తరువాత నీవు పిలిస్తే రావటానికి నీ గుమ్మం వద్దే వేచి ఉంటాను అంటున్నారు. భగవంతుడు పెద్ద సహనశీలి, ప్రేమస్వరూపుడు. అహం నియంత వంటిది. నేను కొంతకాలమైనా నిన్ను నా ఆధీనంలో ఉంచుకుంటాను అంటుంది. ఇది పసిపిల్లల తంతు వంటిది. వారిని ఎంత గారాబం చేసి ముద్దు చేస్తామో వారు అంత సమస్యగా తయారవుతారు. అందుకే అహాన్ని జయించడం నేర్చుకోవాలి. కాబట్టి అహం, అంతరాత్మ రెండు నీలోనే ఉన్నాయి. నీవు ఆకతాయి అయిన అహాన్ని క్రమశిక్షణలో పెట్టి నీలోనే ఉన్న పరమాత్మను పనిచేయనివ్వాలి. అదే నీ సాధన లక్ష్యం కూడా.